ఈరోజు మేము టమాటా పచ్చడి పెడుతున్నామండి. శుభ్రంగా కడిగి 1 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని 1 గంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసి పెట్టుకుంటాము. దాంట్లోకి కేజీ టమాటాలకి 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్లు ఆవాలు కలిపి మేము దూరగా వేయించి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇది. మళ్ళీ కేజీ టమాటాలకి ఒక 200 గ్రామ్స్ చింతపండు, 1 కప్పు ఎల్లిపాయలు, 100 గ్రామ్స్ కారము, 100 గ్రామ్స్ సాల్ట్. కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో మనము శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ ఆయిల్ లేకుండా వేసుకోవాలి. ఆయిల్ లేకుండా వేసుకొని వీటిని కొద్దిగా మగ్గనియాలండి. బాగా దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గినాక మగ్గేటప్పుడు దీంట్లోనేనండి మనము 100 గ్రాములు తీసుకున్న చింతపండుని శుభ్రపరచుకున్న చింతపండుని దీంట్లోనే వేసేసుకోండి. కొద్దిసేపు అలా కట్ చేసుకొని ఇదంతా నీరు పోయే వరకు బాగా ఉడికించుకోవాలా. మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు అట్లాగే ఉడికినాక మూత తీసేసి కొద్దిగా మంట తగ్గించుకొని నీరంతా ఇంకే వరకు కలుపుతూ ఉండాలండి. బాగా ఇంకా దగ్గర పడాలి ఇది. ఈ నీరంతా పోయే వరకు కలుపుతూ ఉండాలి. దగ్గర పడిందండి. కొద్దిగా ఇట్లా మంట తగ్గించుకొని బాగా ఇక్కడ దగ్గరికి వచ్చేసింది కదా, వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనియాలి. ఇంకా ఇంతవరకు సరిపోయింది. గ్యాస్ కట్టేసి చల్లారిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాంట్లోకి మెంతులు, ఆవాలు కలిపి పొడి చేసుకుంది ఒక 2 స్పూన్లు, వంద గ్రాములు ఉప్పు అన్నాం కదా, ఫస్ట్ ఒక ట్రిప్ పట్టామండి, మిగిలింది దీంట్లో చేసేసుకుంటున్నాము. 100 గ్రాముల కారం పొడి, 1 కప్పు ఎల్లిపాయలు, కొద్దిగంత పసుపు. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక పచ్చడిని పోపేసుకోవాలండి. 400 గ్రామ్స్ 100 కేజీలకి ఒక 400 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలా. 400 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అది ఇంగువ కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకోండి. 2 స్పూన్లు సరే. ఇప్పుడు కొద్దిగా గ్యాస్ తగ్గించుకొని దాంట్లోనే ఈ టమాటా పచ్చడిని వేసేసుకోవాలి. ఆయిల్లో నీరంతా వెళ్ళిపోయే వరకు ఈ ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఇట్లా ఉడికినాక నీరంతా నూనెలోనే ఇట్లా ఇంకిపోతుందండి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు బాగా ఉడికించేస్తే దాంట్లో నీళ్ళని వెళ్ళిపోతే కనీసం 6 నెలల వరకైనా నిల్వ ఉంటుంది పచ్చడి.
టమాటా పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా మనం గాజు బాటల్లో వేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుందండి. అదే కనుక మనము బయట కనుక పెట్టుకుంటే ఒక 4 మంత్స్ ఉంటుంది. దీన్ని మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.